లంబోదరుడు భోజన ప్రియుడైన మన బొజ్జ గణపయ్యకు ఇష్టమైన మోదకాలను ఈసారి కాస్త వెరైటీగా అటుకులతో ప్రిపేర్ చేసి పెట్టండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కిచెన్లో. ఒక పెద్ద కప్పు అటుకులు తీసుకున్నానండి నేను. ఈ అటుకుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా ఓన్లీ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ కప్పుకి సగం కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత 2 చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ 2 వేసిన తర్వాత ఒక 3 యాలకులు వేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ కూడా, మనం డ్రై ఫ్రూట్స్ అంటే ఆల్ మిక్స్ వేసుకోవచ్చు, లేదా బాదం పప్పు, జీడిపప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు కాస్త పచ్చి కొబ్బరి అండి తురిమేసి పెట్టుకున్నాను నేను. తర్వాత ఏ కప్పుతో పుట్నాలు వేసామో ఆ కప్పుతోనే కప్పుడు బెల్లం, కప్పు నీళ్లు వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. బెల్లం బాగా కరిగాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం వేసుకుని చక్కగా దగ్గర పడి ఉండ అయ్యేంత వరకు చక్కగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఉండలాగా అయిపోతుంది. ఇప్పుడు మోదకాల మిషన్ మీకు తెలుసు కదండి. ఇలాంటి మోదకాల మిషన్తో కాస్త నెయ్యి అప్లై చేసి ఇప్పుడు మోదకాలను ఒత్తుకుందామండి. వినాయక చవితి రోజు గణపయ్య ఉదరాన్ని తృప్తిపరచాలంటే భారీ వంటకాలే చెయ్యక్కర్లేదు. ఇలా సింపుల్గా తొందరగా అయిపోయే వంటలు కూడా చేయొచ్చు. ఏ వంటకం చేసినా మన భక్తి ముఖ్యమండి. భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే ప్రధానం. ఏమంటారు? కాదంటారా? గణేశుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, ఉండ్రాలు, పులిహార, ఇతర తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తే చాలు. ఏటా ఒకే టైప్లో మోదకాలు చేస్తే బోర్ కొట్టిద్ది కదా ఆయనకు కూడా. అందుకని ఈసారి కాస్త వెరైటీగా అటుకులు పుట్నాలతో ట్రై చేయండి. వెరైటీగాను ఉంటుంది. అలాగే ప్రతిసారి కాకుండా ఈసారి కాస్త వెరైటీ ప్రసాదాలు చేసి చూడండి. బొజ్జ గణపయ్య ఆహా ఓహో అనుకుంటూ భుజిస్తారు. అంతేనండి. ఈజీగా ప్రసాదాలు చేసుకుని ప్రశాంతంగా పూజ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.